కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ విషయంలో ఆగమాగంగా పనులు చేపట్టి మొత్తం నాశనం చేశారని ఆరోపించారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ శ్రీధర్ దేశపాండే రచించిన సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏండ్ల ప్రస్థానం కాళేశ్వరం ప్రాజెక్టు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ నీటికి ఇబ్బంది పడరాదని కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించారని ఆయన చెప్పారు. అంచనా వ్యయం అతి తక్కువగా పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమేనని హరీష్ రావు తెలిపారు. గోదావరి బనకచర్ల లింక్పై అపెక్స్ కౌన్సిల్లో సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి, ఆ నాయకుడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు.